త్వరగా తీయండి. సంఖ్యాకాండములో ఒక మాట రాయబడి ఉంది. సంఖ్యాకాండం 69వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు, నేను చదువుతాను మీరు చూడండి అంటే. హల్లెలూయా. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 21వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండములో వారు ఏదోము దేశమును చుట్టుకోవాలని కోరుకొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలేను. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, when we are in the journey, గుర్తుపెట్టుకోండి, ప్రయాణములో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడు ప్రయాణ బడలికి ఉంటది. ప్రయాణములో సదుపాయాలు ఉండవు. ప్రయాణంలో ఒక్కొక్కసారి తినటానికి ఆహారం ఉండదు. ఆ సమయంలో నీళ్లు దొరకవు. ఆ సమయంలో నిద్రపోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. సో ఈ 24వ వచనంలో 21:4 ఉన్నమాట, మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలేను. హల్లెలూయా. మార్గమును వాళ్ళ ప్రయాణం ఎందుకు చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. యు మస్ట్ నెవర్ ఎవర్ ఫర్గెట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ జర్నీ. నీ ఆత్మీయ ప్రయాణము ఎందుకు చేస్తున్నావో ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకూడదు. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్స్ లాపన్ ఎటువంటి స్థితిగతులు ఏర్పడినను నీవు ఆత్మీయ ప్రయాణంలో ఉన్నామని తెలుసుకొని ఇహలోక సంబంధమైన కష్టాలు నష్టాలకి నువ్వు ఎలాగ రెస్పాండ్ అవుతున్నావు అంటే ఎలాగ నువ్వు దానికి స్పందిస్తున్నావు కౌంట్ అవుతుంది. గుర్తుపెట్టుకో. చూడండి 5వ వచనంలో, ఈ ప్రాణం సొమ్మసిల్లిన ఇశ్రాయేలీయులు చూడండి ఏం చేశారు. 21:5లో, కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఫస్ట్ ఏం చేశారట? దేవుడికి మోషేకు విరోధంగా మాట్లాడారు. చూడండి నెక్స్ట్, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించిరి? అరణ్యంలో తేవడానిక దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు. 420 సంవత్సరాలు భయంకరమైన దాస్యములో ఉన్న వీరిని మొరపెట్టి అంగలార్చి మొరపెట్టిదని ఉన్నాయి. అటువంటి మొరపెట్టినందుకు దేవుడు కనికరించి ఆ ఐగుప్తు బంధకాల నుంచి విడిపించి హీ మేడ్ ఎ ప్రామిస్ విత్ ద ఇజ్రాయిల్స్. వీళ్ళతో ఏం చేశాడు? దేవుడు ఒక వాగ్దానం చేశాడు. వాగ్దాన దేశానికి వెళ్తానని. ఇది తెలుసు కూడా కొంతమంది, ఇవన్నీ తెలిసి పాపము బలహీనంగా ఉన్న వాళ్ళని సాతాను కొంతమంది ద్వారా రెచ్చగొడతారు. అరణ్యంలో కొంతమంది వచ్చారు. ఐగుప్తు నుంచి వచ్చిన కొంతమంది ఏం చేశారని ఇశ్రాయేల్ పెట్టారు, పొందలు పెట్టారు. చచ్చుటగా ఎందుకు రప్పించి తిరిగి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు. ప్రయాణంలో ఉన్నప్పుడు బిర్యానీ కావాలి,
ప్రయాణం వెళ్తున్నాము అడవి గుండా. అడవిలో నుంచి వెళ్ళేటప్పుడు కాన్సిక్వెన్స్ పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. క్రూరమం వస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. చలికి ఎండకి అన్నిటికి తట్టుకొని ఆలోచించుకొని వెళ్తాం. అక్కడ చికెన్ బిర్యానీ కావాలి, ఏసీ రూమ్ కావాలి, ఐస్ వాటర్ కావాలంటే కుదురుతుందా? కుదరదు. హల్లెలూయా. చూడండి, ఈ మన్నా గురించి వాక్యంలో రాయబడింది ఆకాశపు ధాన్యం అని ఉంది, దేవదూతల ఆహారం అని రాయబడి ఉంది. వీళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ ఆహారం లేదు, లేవు, చవిసారములు లేని అన్నము మాకు అసహ్యమైనదనిది. అంటే ఏంటి? ఉప్పు కారం కావాలంట. ఉప్పు లేదు, కారం లేదు, ఆయిల్ లేదు కదా. ఈ డైలాగ్ ఎక్కడిదనమాట? ఈ అరణ్యంలో పుట్టిన డైలాగ్ ఇది. సాతాను ద్వారా కొంతమంది మిశ్రిత జనము ద్వారా పుట్టిన మాటలు ఇవి. ఏం తింటావమ్మా? సప్పటికూరు ఉత్సాహ పుట్టినంత సహించదంట. తర్వాత ఏమవుతుందమ్మా? బీపీలు అవి వస్తాయి, షుగర్లు అవి వస్తాయి. అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. మన్నా ఆకాశ ధాన్యాన్ని, పరలోకపు ఆహారాన్ని దేవుడిస్తే అది కూడా ఎంతకాలం? ప్రయాణం అయ్యే వరకే కదా. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దేవునికి నేను మోషేకి మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చిపోతే ఐగుప్తులోండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించేది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చెరుసారం లేవు, లేని అన్నము మాకు ఏమైందట? అసహ్యమైనది. ఫ్రీగా ఇస్తానంట, అలాగే ఉంటదట. సామెత ఉంది కదా, పిలిచి పిల్లనిచ్చాడట. ఒక కుర్రోడు మధ్యలో చేద్దాం అనుకుంటా, ఆడంట ఉత్తిని ఎందుకు ఇస్తాడు వీడు, దీనికి ఏదో లోపం ఉండి ఉంటుంది, అందుకే నాకు అంటగట్టేస్తున్నారు అనుకుంది. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు కనికరించి అరణ్యంలోంచి, ఆ ఐగుప్తు దేశంలోంచి విడిపించి వాగ్దాన దేశానికి 10 అద్భుతాలు చూశారు. వీళ్ళు తెగుళ్ళు చూశారు, బలమైన దేవుని కార్యం చూశారు. రాత్రి అగ్ని స్తంభమై, మేఘ స్తంభము, ఆ యేసయ్య వాళ్ళని కాస్త ఎండ తగలకుండా తీసుకెళ్తుంటే, సముద్రం గురించి ఏం రాయబడింది? ఆరిన నేలను కనీసం తడి తగలకుండా తీసుకెళ్లే మంచి మనసు కలిగిన దేవుణ్ణి ఏమంటారా? హల్లెలూయా. ఏదో దొరికింది కదా అని సర్దుకుపోకుండా ప్రయాణములో వీళ్ళు ఇలా మాట్లాడినప్పుడు దేవునికి విపరీతమైన కోపము వచ్చింది. అయ్యో, నేను 420 సంవత్సరాలని ఆ యొక్క ఐగుప్తు దాస్యం నుంచి నేను తీసుకొచ్చానే, ఎండ తగలకుండా మేఘస్తంభం లాగా 30 లక్షల మంది మీదకి ఆ మేఘమైన మేఘముగా మారిపోయాడంటే, రాత్రి వీళ్ళకి వెలుగు కొరకు చూడండి. ఆ రోజుల్లోనే దేవుడు అద్భుతమైన రీతిలో ఇవి గమనించుకోకుండా ప్రయాణపు ఆయాసము చేత వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ మీరు మనం మాట నేర్చుకోవాలా. అందుకే ఒక పాట రాసంగా, కష్టమొచ్చినా నష్టమొచ్చినా ముందుకే సాగెదము, వెనకడుగు వేయము వేయము. పరిశుద్ధాత్ముడి మాట ఎటువంటి స్థితిలో ఉన్నాయనన్నా, ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా ముందుకే జీవితాన్ని చూపించాడు. ఈ పాట రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మగా లాజరు చూపించాడు.
లాజరుని ఆదర్శంగా పెట్టుకుంటే నేను కొట్టేవాడు ఉండడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ప్రయాణంలో కంఫర్ట్స్ అడుగుతున్నారు వీళ్ళు. మిశ్రిత జనము కొంతమంది అవిశ్వాసంతో మాట్లాడేటప్పటికి దేవునికి విపరీతమైన కోపం వచ్చేసిందంటే చూడండి. 6వ వచనంలో అందుకు యెహోవా ప్రజల్లోనికి పాపకరమైన సర్పములను పంపాను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయుల్లో అనేకులు చనిపోయేది. హల్లెలూయా. చనిపోయిన కూడా దేవునికి మోషేకు విరోధముగా మాట్లాడి ఈ మిశ్రిత జనం అన్నమాట. ప్లస్ ఈ అవిశ్వాస మాటలు మాట్లాడి మనుషులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన వీళ్ళందరినీ ఏం చేసి తాపకరములైన సర్పములు అన్నారు. తాపకరములంటే విపరీతమైన చైరీ సర్పెంట్స్ అన్నారు ఇంగ్లీష్ లో. విపరీతమైన కోపంతో ఉంటాయన్నమాట. ఆవిడని పంపించి కానీ ఒక్కొక్కరిని కాటేసుకుంటూ పోయి అంతే కోపంతో. దేశ కోపం ఉగ్రత ఎంత ఉందో అంత కుట్టు పడేసి అంతే చచ్చారు. అప్పుడు రియలైజ్ అయ్యారండి. ఆయన చూసా చేతులు గాలిగా ఆకలి పట్టుకున్నట్టు అయిపోయింది. 7వ వచనంలో మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకు మాట్లాడి పాపం చేసి తిని యెహోవా మా మధ్య నుండి సర్పం తొలగించినట్లు ఆయన వేడుకోనమండి. తప్పు అయిపోయింది క్షమించు అంతే కదా. అంతే కాళ్ళు కొంతమంది రాలిపోయేటప్పటికి అప్పుడు వచ్చింది ఇది బుద్ధి. మేము యెహోవాకును నీకు మాట్లాడే పాపము చేసి తిని పోమంటే అప్పుడు దేవుడు ఏం చేశాడట చూడండి. 21:8 మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి, తాపకరమైన సర్పము కోపంతో ఉన్న సర్పం అన్నమాట, కట్టిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కర్రబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. హల్లెలూయా. సెలవు అయిపోయింది కాబట్టి ఒక ప్రశ్న మొన్న ఎందుకో టాపిక్ వచ్చింది నాకును బాబ్జీకి, మా ఫ్రెండ్. అతను ఒక ప్రశ్న వేశాడు. ఏంటంటే దేవుడు ఇశ్రాయేలీయులకి ఈ పాపకరమైన పాముల నుంచి రక్షించటానికి పామునే ఎందుకు ఎంచుకున్నాడు? పాము సాతానికి సాదృశ్యంగా ఉంది కదా, ఎందుకు దాన్నే ఎంచుకున్నాడు అని అడిగాడు. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంటే, లేకపోతే మనలో ఉండేది ఏంటంటే దేవుడు చేసిన పని ఏంటి ఇలాగుంది, దేవుడు ఇలాగెందుకు చేశాడు అలాగెందుకు చేశాడు అనే ఆలోచన మనలో నెగిటివ్ థాట్ పుట్టిస్తాడు. దేవుణ్ణి తక్కువ చేయాలన్న కదా, కానీ ఎందుకు అలా జరిగిందో మనకు తెలియకపోతే మనం దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం. అలాగే చాలా మంది యేసుప్రభుని అపార్థం చేసుకుని పక్కకి వెళ్ళిపోతా ఉంటారు. కాబట్టి ఎందుకు ఇతర సర్పాన్ని ఎందుకు చేసి పెట్టాలి అక్కడ? ఇంకోటి ఏదన్నా చెయ్యొచ్చు కదా, సర్పాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు అనేసి ఒక ప్రశ్న వేశాడు. సమయం అయిపోయింది కాబట్టి రాత్రికి కానీ రేపు కానీ మాట్లాడుకుందాం. కాబట్టి ముందు మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ప్రేమించి కనికరించి కృప చూపించి ఐగుప్తు దాస్యము నుండి అనగా పాపపు లోకము నుండి మనల్ని విడిపించి వీఆర్ ఇన్ జర్నీ. ఇది తెలుసుకోవాలి మీరు. మనం ఎందులో ఉన్నప్పుడు ప్రయాణంలో. యాకోబు ఏమంటాడో తెలుసా ఫరో దగ్గర, నా యాత్ర చేసిన దినములు ఎన్ని,
అందులో హ్యాపీగా గడిపిన గుండె అంటారు. కాబట్టి ఇది యాత్ర. ఈ యాత్రలో మనము ఈ యొక్క జీవన యాత్రలో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. హల్లెలూయా చెప్పండి. యెహోవా ఇచ్చెను యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ జీవన ప్రయాణములో సొమ్మసిల్లే స్థితి వస్తుంది, ప్రాణము విసిగిపోతుంది. ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ప్రాణము విసిగి ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే చాలా డేంజర్ గా ఉంటాయి. మనం ప్రార్థన చేసుకోవాలి, అయ్యా ప్రాణము విసిగినప్పుడు నా నోరు జారుతుంది, అయ్యా కాచి కాపాడమని అడగాల. ఎందుకో తెలుసు, సంసోను గురించి రాయబడిన మాట, అతను ప్రాణం విసిగి చనిపోవాలనుకున్నాడు. సో ప్రాణం విసిగినప్పుడు దేవుని దూషించడము, దైవ శాస్త్రం దూషించడము, మనల్ని శపించుకోవడం ఏదో చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజున ఈ పాఠం నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి స్థితిలోనైనా దేవునికి విరోధంగా మాట్లాడడానికి, దైవజనులకు విరోధంగా మాట్లాడడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు. 40 సంవత్సరాలు తర్ఫీదు పొంది ఫరోను ఎదుర్కొన్నాడు మోషే. ఏమీ ఆశించకుండా వాళ్ళు విడుదల చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి పరలోకపు ఆహారముతో నడిపిస్తున్న మోషేకి విరోధంగా మాట్లాడారు. కానీ అన్నిటికీ ముఖ్యంగా దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి చూసుకోండి. నీకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, నీ విశ్వాసాన్ని గండి కొట్టడానికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి యోబు భార్యలాగా నిన్ను ప్రేరేపిస్తాడు. ఇంకా ఎందుకయ్యా దేవుడు దేవుడు అంటావు, చచ్చిపో అంటే బాగుండు, ఏముంది ఇంకా దేవుడు అంటే చచ్చిపోయా అంటే పోని సర్లే, మా భర్త బాధ చూడలేక చచ్చిపోమన్నది, ఒక రోజు ఏడ్చి ఊరుకుంటామయ్యా, దాని ఏముంది, దేవుని చెప్పించుకుంది. ఇంకొందిగా దేవుడిని చెప్పించేసి అప్పుడు చచ్చిపోమంది. సాతాను చూసారా, మన బాధల్లో మనం ఏదోలాగా ఇరుకు పెట్టడానికి అప్పుడు మాట్లాడాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకమ్మా, మంచిగానే దేవుడు, కీడికి దేవుడు కాదా. ఆ స్టాండర్డ్ లో మన హృదయములు, మన యొక్క ఆత్మీయ జీవితం ఉండును గాక. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠము, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సాగిపోదము, స్తుతించి సాగిపోదును. కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్తుతించి సాగిపోదును. నీ నామము నెత్తి ముందుకు సాగుదును. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను పెట్టిన ఒక అవిశ్వాసపు మాట, బాధలోంచి పుట్టిన ఒక వ్యతిరేకపు మాట ఇశ్రాయేల్లో అనేక మంది చనిపోవడానికి కారణం అయిపోయింది. ఆ ఇతర సర్పం చేసిన తర్వాత ఆయన స్తంభం మీద పెట్టినప్పుడు అద్భుతమైన రీతిలో ఆ కాటు వేసిన వాళ్ళకి అటువైపు చూసినప్పుడు అతడి స్తంభం వైపుకి 30 లక్షల మంది చాలా ప్రాంతంలో విస్తరించి ఉంటారు.
ఎక్కడో కరిస్తే అలాగా అందుకుంటే స్తంభం తయారు చేసి ఆ స్తంభం పైన ఈ యొక్క అంటే అందరికీ ఎత్తుగా ఉండి కనబడేలా పెట్టారు. అది చూడగానే పాము కాటుకి చనిపోవలసిన వీళ్ళు ఒక వ్యాక్సిన్ లాగా అది పనిచేసింది. హల్లెలూయా. దాటగానే ఆ ఎత్తుడు సర్పం చూడగానే మనిషి ఏమైపోయాడు. ఇలాంటివన్నీ చూసి కూడా మానవ నైజం ఏంటంటే ఎంత త్వరగా తొలగిపోయారు అని మోషతో దేవుడు కొండ మాట్లాడుతున్నాడు. నిజాన్ని తొలగిపోయాయా, ఇప్పుడే ఇది తీసుకొచ్చాను, అప్పుడు మమ్మల్ని చేసి పూజించేస్తామని అనేసి. సో మానవ మనసు ఏంటంటే త్వరగా కృతజ్ఞతలు పరిస్థితుల్ని మర్చిపోయే మనసు కలిగి ఉంటారు. కాబట్టి ఎప్పుడు దేవుడి కార్యాలని పొద్దున్న, అందుకే మనకి ఎందుకండి ఇది మాంత్రే ఏం చేస్తుంది, ఎలాగ విరోధంగా మాట్లాడకుండా మనల్ని ఈ రోజంతా ఈ ప్రార్థన వాక్యము కాస్తుంది. స్థితి ఆరాధన అర్థమవుతుందా? ఇశ్రాయేలు కన్నా మనం గొప్పలు ఏం కాదు. బాధ వచ్చినప్పుడు బాధపడకుండా ఉండలేము, ప్రాణం సమస్యలున్నప్పుడు బాధపడతాం. కానీ ఈ రోజు తీసుకున్న పొద్దున ఈ వ్యాక్సిన్, ఈ బలమైన పరలోకపు ఆహారము, విశ్వాసంతో కూడిన ఆహారము, సవాలుతో కూడిన ఆహారం మనల్ని ఈ రోజంతా ఏం చేస్తుంది? అదవుతుందా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు ఈ పాట నేర్చుకోవాలా. బాబ్జీ సహోదరుడు వేసిన ప్రశ్న, ఎందుకు దేవుడు ఆ యొక్క చట్టాన్ని చేయటండి అని అడిగాడు. ఇదేం చెప్తాను అయితే రాత్రికి దాని గురించి మాట్లాడుతున్నాం. వీటి మీద కొన్ని విషయాలు నేను అంత జ్ఞానించి నేర్చుకున్న విషయాలని రాత్రికి మాట్లాడుకున్న దేవుడు కొద్ది మాటలు